ఒక్కరోజే అత్యధిక మొక్కలు నాటిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. ఆదివారం ఇండోర్లో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన ట్విట్టర్లో వెల్లడించారు. గిన్నిస్ రికార్డ్స్ ధృవపత్రం ఫోటోలను పోస్ట్ చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు బెంగళూరుకు వెళ్లనున్నారు. వారం రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. అయితే ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పులివెందులు వెళ్లిన జగన్ అక్కడి నుండి బెంగళూరుకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా జగన్ వారం రోజుల పాటు అక్కడే బస చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదన్నారు. బాబు, పవన్లకు అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లే సమయం ఉంది, కానీ బాధితులను పరామర్శించేందుకు సమయం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. గత 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మోదీ అబద్దాల గూడు అల్లుతున్నారని ఆరోపించారు. ఎన్టీఏ పరీక్షల్లో అవకతవకలకు, పేపర్ లీకులకు ఉపయోగించారని మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జూలై 18 నుండి 28 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 3 నెలల కిందటే పార్టీ క్రియాశీలక సభ్యత్వం గడువు ముగిసింది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో పార్టీ శ్రేణులను ఈ కార్యక్రమంలో గందరగోళపరచకూడదనే ఉద్దేశంతో 3 నెలల పాటు వర్తించేలా క్రియాశీలక సభ్యుల రెన్యువల్ రుసుమును పవన్ కళ్యాణే చెల్లించారు. వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై కేసు నమోదైంది. గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితిపై సిదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఆ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధృవీకరిస్తున్నానని, ఆయన మానసిక పరిస్థితి బాగైన తర్వాతే అసెంబ్లీలోకి అనుమతించాలి అన్నారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ మీద తాజాగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి, పోలవరం విద్యుత్ శాఖలపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీలపై వివరాలపై ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ నెల 23 నుండి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగు విషయంలో శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి వాటిని ఆధారంగా ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తుందన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కైకలూరులో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టగానే 5 సంతకాలు చేశారన్నారు. ఆక్వా రంగాన్ని వైఎస్ జగన్ నాశనం చేశారన్నారు. ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తామన్నారు. ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఏపీలో ఈ రోజు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఫలితంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలుపుపై అతి విశ్వాసం పెట్టుకోవడం కాషాయ పార్టీ ఆశలను దెబ్బతీసిందన్నారు. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే పొందగలిగిందన్నారు. బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. గెలుపుపై అతి విశ్వాసమే దీనికి కారణమైంది అనడంలో సందేహమే లేదు అని యోగి పేర్కొన్నారు. జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఏదైనా జరిగితే బీజేపీతే బాధ్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి ఆతిశీ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సరైన రీతిలో వైద్య సహాయం అందించకుండా చంపాలని బీజేపీ పథకం వేస్తోందని ఆరోపించారు.